హైదరాబాద్లోని నాంపల్లి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగుడు వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెటిక నాంపల్లిలోని అటు ఎంఎన్జీ హాస్పిటల్ వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కిరాతకంగా హత్య చేసి చంపినట్లు కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈ మేరకు స్థానికుల సమాచారంతో కూడా పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని అయితే ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు చంపింది, ఎందుకు ఈ ఘటన జరిగిందంటూ కూడా అక్కడ ఉన్న క్లూస్ టీమ్ సహాయంతో వివరాలను అయితే సేకరిస్తున్నారు. అయితే హత్య జరిగిన ఏ సమయంలో జరిగింది, అక్కడ ఎవరెవరు చూశారు అని వారి నుంచి కూడా వివరాలు రాబడుతున్నారు పోలీసులు. అయితే ఎవరు చంపారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, అక్కడ నాంపల్లిలో జరిగిన హత్యకు ఎవరు చేశారు, ఏంటి అనేది డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? సో హత్యకు గురైన వ్యక్తికి ఇద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అసలు అప్డేట్స్ ఏంటి? అయాన్ కురీష్ అనే వ్యక్తి జువెనైల్ కోర్టుకి ఈరోజు వాయిదా ఉండడంతో నాంపల్లికి వచ్చి వెళ్తుండగా ఇదే ప్లేస్లో ముగ్గురు ఆయనను ఫాలో అవుతూ ఇక్కడికి రాగానే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా అతనిపై బ్యాట్లు కత్తులతో దాడి చేసి అతను గొంతు కోసి దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన అనంతరం కత్తులు బ్యాట్లు అన్నీ కూడా ఇక్కడే పడేసి పారిపోయారు. అయితే ఇక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్లో ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేశారా లేదంటే ఏ కారణంతో హత్య జరిగిందనే దానిపైన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. ఒక చిన్నతనంలోనే అంటే ఆయన మైనర్గా ఉన్న సమయంలోనే మృతుడు ఒక మర్డర్ కేసులో పాల్గొన్నాడు. దాంట్లో భాగంగానే జువెనైల్ కోర్టుకు ప్రతి నెల వాయిదా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తాను ఈరోజు కోర్టుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఇదే ప్లేస్లో అతన్ని అడ్డగించి మొదట బ్యాట్తో దాడి చేసి ఆ తర్వాత కత్తులతో విచక్షణ రహితంగా అతన్ని హత్య చేయడం జరిగింది. స్పాట్లోనే అయాన్ కురేషి చనిపోవడం జరిగింది. అయితే ఇతనికి సంబంధించి ఏ కక్షం ఉంది, అసలు ఎందుకు హత్య చేశారు, ఎలాంటి పాత కక్షలు ఉన్నాయి అని దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ముగ్గురు ఎవరైతే హత్య చేసి పారిపోయారో వారికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించడం జరిగింది. వారి కోసం టీములుగా విడిపోయి గాలిస్తున్నారు. వారిని పట్టుకుంటే తప్ప ఈ కేసుకు సంబంధించి ఎందుకు హత్య చేశారనేది బయటపడే అవకాశం ఉంది. వారు దొరికితే ఈ హత్యకు గల కారణాలు కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఇతన్ని ఫాలో అయ్యి పక్కా స్కెచ్ వేసి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కోర్టుకు వస్తున్నాడని ముందే సమాచారం ఉండడంతోనే ఇటు నాంపల్లిలో ఉన్నటువంటి జువెనైల్ కోర్టుకి అతను అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దారుణ ఘటన జరిగింది. దారుణంగా రోడ్డుపై హత్య చేశారు. అందరూ చూస్తుండగానే 10:30 గంటల సమయంలో హత్య చేశారు. ఇక్కడ నుంచి ఇటువైపు ఏదైతే నాంపల్లి నుంచి అటు మాసప్ ట్యాంకు అదేవిధంగా మల్లెపల్లికి వెళ్ళే ఈ రూట్లో పారిపోయారని చెప్పేసి కూడా స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి అనేక సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నిందితులను గుర్తించారు. వారు ఓల్డ్ సిటీకి చెందిన వారిగా చెప్తున్నారు. మృతుడు కూడా చంద్రాయనగుట్ట ప్రాంతంలో రౌడీ షీటర్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. అసలు దీనికి సంబంధించి పూర్తికి హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నాము. త్వరలోనే ఆ నిందితులను పట్టుకొని హత్యకు సంబంధించిన కారణాలను కూడా మీడియాకు వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ పట్టపగలే అందరూ చూస్తున్న సమయంలోనే హత్య జరగడంతో ఒకంత ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ ఉంటుంది, మనం చూసేది క్యాన్సర్ హాస్పిటల్. ఈ క్యాన్సర్ హాస్పిటల్ నిత్యం 100 మంది పేషెంట్లు ఇక్కడికి వస్తుంటారు. ఇదే రోడ్లో 10:30 గంటల అంతే ఉదయమే అందరు చూస్తుండగా ఒక్కసారిగా దాడి చేసి ఆ క్షణాల్లో ఇక్కడ నుంచి దుండగులు పారిపోయారు. కాబట్టి
పాత హత్య కేసు ఉంది కాబట్టి వారు ఏమైనా కక్షలు పెట్టుకొని ఎవరైతే మృతుడిని హత్య చేశారా లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే దానిపైన ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాంపల్లి పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి ఇప్పటికే క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. 4 టీంలను కూడా నిందితులను పట్టుకోవడం కోసం ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్, అసలు ఇప్పటి వరకు మృతుని కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి వచ్చారా? పోలీసులు వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందించారా? అసలు మృతుడు ఎక్కడి వారు ఏంటనే డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే చంద్రాయన్ గుట్టకు చెందిన అయాన్ కురేషిగా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. తన న్యాయవాది ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే జువెనియల్ కోర్టు కొద్ది దూరంలోనే ఇక్కడ ఉంటుంది. ఆ కోర్టుకు వెళ్ళి అటెండ్ అయ్యి వస్తున్న తరుణంలోనే ఇతన్ని హత్య చేశారని తెలుసుకొని చనిపోయిన వ్యక్తి తరపు ఉన్నటువంటి న్యాయవాది ఇక్కడికి వచ్చి అతను ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు, చిన్నతనంలోనే హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత రెగ్యులర్గా కోర్టుకు అటెండ్ అవుతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. ఆ హత్య కేసులో ఈయన పాత్ర ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ ఆ హత్య కేసులో హత్యకు గురైన వారి బంధువులు ఇతన్ని హత్య చేశారా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానిపైన పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. చంద్రాయన్ గుట్టకు చెందిన అయాన్ కురైషిగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇతనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇతను ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, వాటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తన న్యాయవాది ద్వారా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ పోస్టుమార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. దాని తర్వాత నిందితులను కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు అరెస్ట్ అయితేనే ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వీడే అవకాశం ఉంది. ఎందుకు అయాన్ కురేష్ని ఎందుకు హత్య చేశారు, దానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా నాంపల్లి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.